కావేరి, జల్దీగా టిఫిన్ గాని. గంగకి స్కూల్ టైం అవుతుంది. నేను మార్కెట్ కు పోయి కూరగాయలు తీసుకొస్తా. గట్లనే అమ్మా. పోయేస్తానే. అర్జున్ కూర్చో. అతే టిఫిన్ రెడీగా ఉందా? ఈరోజు అర్జున్ కూడా మన ఇంట్లోనే టిఫిన్ చేస్తాడు. అర్జున్, నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను. 5 minutes. ఓకే. శివ, ఈ అర్జున్ బాబుని మన ఇంటికి తీసుకొచ్చినవేంది? ఏం లేదు అత్తయ్య, జాగింగ్కి వెళ్ళాను కదా, కార్ టైర్ పంక్చర్ అయింది. లక్కీగా అర్జున్ అక్కడే కనిపించాడు. తనే నా ప్రాబ్లంను అర్థం చేసుకుని ఇంటి దగ్గర తన కార్లో నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. నా కోసం ఇంటి వరకు వచ్చాడు కదా, టిఫిన్ చేసి వెళ్ళమని నేనే లోపలికి పిలిచాను. అత్తయ్య, ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. త్వరగా టిఫిన్ చేసి వెళ్ళాలి. కావేరి, త్వరగా కానివ్వు. అర్జున్ బాబు, అత్తయ్య. అదే చెప్పండి ఆంటీ. మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అయ్యయ్యో, ఎంత మాట అన్నారు! నేను మిమ్మల్ని కావాలనే అత్తయ్య అని అనలేదు. ఈ మధ్య నేను కాస్త తెలుగు భాష మీద పట్టు సాధించే పట్టుదలతో ఉన్నాను. ఆ ప్రక్రియలో భాగంగానే ఆంటీ అని సంబోధించడానికి బదులుగా అత్తయ్య అని తర్జుమా కాదు అనువాదం చేశాను. మీ మనోభావం దెబ్బతినుంటే క్షమించండి. అర్జున్ బాబు, నన్ను ఏమీ తెలియని అమాయకురాలి కింద జమగట్టుడు మీకు మంచిది కాదు. మా అల్లునికి పొద్దుగాల నువ్వు గలుసుడు, కారు టైరు పంచర్ అవుడు, గా పేరుతోని నువ్వు మా శివకేదో సాయం చేస్తున్నట్టు మా ఇంటి దాకొచ్చుడు, ఇదంతా కూడా దానికదే జరిగిందని నేను అనుకోను. ఇది ఖచ్చితంగా మీ పని అని నాకు అర్థమవుతుంది. ఆంటీ, క్షమించండి. ఈ మాటకు అర్థం నేనేదో తప్పు చేశానని కాదు. నేను మీ ఇంటికి రావడం మీకు నచ్చలేదు, ఇబ్బంది పడుతున్నారు, అందుకు. సో నేను మిమ్మల్ని బాధ పెట్టలేను. వెళ్ళిపోతాను ఆంటీ, ఇప్పుడే వెళ్ళిపోతాను. పిలవరేంటి? నాకేదో టిఫిన్ లేక మీ ఇంటికొచ్చాను అన్న విధానంలో నన్ను చూస్తున్నారే, అది నేను తీసుకోలేకపోతున్నాను ఆంటీ. జరిగింది కోఇన్సిడెన్స్, అదే యాదృచ్ఛికం. కానీ మీరు నేను కావాలని చేశాను అంటున్నారు. సాయం చేసిన వాళ్లకే గాయాలు, పండ్లొచ్చిన చెట్టుకే రాళ్ల దెబ్బలు. అది సహజం కదా. కొట్టానంటీ, నన్ను రాయితో ఇలాగే కొట్టండి. కానీ మీరు నన్ను ఇలా బాధ పెట్టినా నేను మిమ్మల్ని బాధ పెట్టను. ఇప్పుడే వెళ్ళిపోతాను ఆంటీ, వెళ్ళిపోతాను. ఫోన్ మర్చిపోయాను ఆంటీ, తీసుకొని వెళ్ళిపోతాను. వస్తాను ఆంటీ. జరాగు బాబు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆంటీ. ఛా, ఈ బాధలో తెలుగు కూడా సరిగా రావడం లేదు. ఓకే, సాయం చేయడం తప్పని తెలియక ఏదో పొరపాటుగా శివకి హెల్ప్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇంకెళ్ళిపోతాను ఆంటీ, మీరు ఇబ్బంది పడద్దు, నేను వెళ్ళిపోతాను. ఆగు. కదంతా మీ నడుమ ఏం జరిగిందో నేనేమీ చూడలేదు. మా అల్లుడు టిఫిన్ చేయనీకే ఇంట్లోకి తీసుకొచ్చినా అని చెప్పిండు. గా విషయంలా నేను మిమ్మల్ని బాధ పెట్టలేను. టిఫిను తినిపో. మీరింత బలవంతంగా ఇష్టం లేకుండా నన్నిలా ఆపడం, నేనది భరిస్తూ ఆగడం ఎందుకు? ఇదంతా చెప్పండి.
నోరు మూసుకుని వచ్చిన దారినే వెళ్ళిపోతే మీకు నాకు ఇద్దరికీ అది మర్యాద కదా. అయ్యో బిడ్డా, కట్లనేం కాదు. నేను మంచిగానే చెప్తున్నా. టిఫిన్ తినేసిపో బిడ్డా. అత్తయ్య, నేను నా అంతటా మళ్ళీ సారీ ఆంటీ, నేను ఏది నా అంతటా నేను చేయలేదు. అలాగే నాకు నేనుగా కల్పించుకుని మీ ఇంటికి రాలేదు. ఈ విషయం మీరు ఒప్పుకుంటేనే నేను మీ మాట వింటాను, టిఫిన్ తింటాను. సరే, ఒప్పుకుంటలే బిడ్డా. కావేరి, అమ్మా. అర్జున్ బాబు టిఫిన్ సంగతి చూడు. బాబు కూడా పెట్టేసి నేను మార్కెట్ దాకా పోయేస్తా. అలాగే అమ్మా. నీ చేతి జీడిపప్పు ఉప్మా మాత్రం నేను తినడం గ్యారంటీ. కావాలనే ఈ కథలన్నీ పడుతున్నారని నాకు అర్థమైందిలే అర్జున్ బాబు. నువ్వేమనుకున్నా నేనింక తగ్గేదే లేదు. నీతో ఛాలెంజ్ చేసి మీ ఇంట్లో నీ చేత్తో టిఫిన్ తినబోతున్నాను. రేపు నా ఇంట్లో నా భార్యగా నీ చేతి వంట తింటాను. చూద్దాం, అది చూద్దాం. భువనా, ఈ పాటికి నా మనవడు అత్తారింట్లో పెళ్ళాం చేతి బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండుంటాడు. అత్తయ్య, మీరు చెప్పిన ప్లాన్ వల్ల నా కొడుకు కోడలు ఒక్కటవుతారన్న నమ్మకం కలుగుతోంది. అందుకే నేనిలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. భువనా, ఆ, ఈ సంతోషం ఇక్కడితో ఆగదమ్మా. మ్. నెక్స్ట్ ఇంకా డోసు పెంచబోతున్నాను. ఇప్పుడు నేను వెయ్యబోయే ప్లాను ఇద్దరిని ఒకటి చేసేందుకే. ఏంటత్తయ్య ఆ ప్లాను? ఏంటా? వావ్, ఏంటి కావేరి, జీడిపప్పు ఉప్మానా? అరే, నాకు జీడిపప్పు ఉప్మా అంటే బాగా ఇష్టం శివా. నీ చేతి జీడిపప్పు ఉప్మా మాత్రం నేను తినడం గ్యారంటీ. అర్జున్, మా కావేరి జీడిపప్పు ఉప్మా చాలా బాగా చేస్తుంది. అది నాకు తెలుసుగా. అదే స్మెల్ చూస్తేనే తెలిసిపోతుంది అంటున్నాను. ఓహో, యా కరెక్ట్.